వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహతా ప్రాంతంలో 9 ఏళ్ల హిందూ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 58 ఏళ్ల క్రైస్తవ పాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సంజయ్ జోసెఫ్ పండిట్ గా గుర్తించారు. బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన ప్రార్థనా స్థలంలోనే బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా బాల సంక్షేమ కమిటీ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు దర్యాప్తును వేగవంతం చేసి 5 నుంచి 6 రోజుల్లోగా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ఈ కేసులో త్వరితగతిన విచారణ జరిపేలా కోర్టును కోరుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. నిందితుడిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు కొనసాగుతాయని చెప్పారు. చర్చికి పిలిచి పిల్లల్ని యేసు ప్రభు గురించి చెప్తానని హిందూ పిల్లల్ని టార్గెట్ చేసి పిలిచి 9 ఏళ్ల బాలికపై 58 ఏళ్ల పాస్టర్ అత్యాచారం చేసిందంటే చెప్పుతో కొట్టాలా వద్దా? విన్ని పాస్టరు సిస్టరు తండ్రితో సమానం ఇంకొకటి అంటారు. ఇదేనా? పాస్టరే ఇలా చేస్తున్నాడు అంటే ఆ చర్చికి వచ్చేటోళ్ళకి ఏం నేర్పిస్తున్నాడు? అంటే చర్చిలు పాస్టర్లు ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేరా? భక్షకులు మాత్రమేనా? ఈ కేసుతో మరొకసారి అది నిరూపితమైంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్ని ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.